ప్రజా ఫిర్యాదుల కమిటీ ఒక సమావేశం నిర్వహించింది శాసనసభ హాల్లో. ఇందులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి అధ్యక్షతన ఇది జరిగింది. అయితే ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు గారు. అయితే ఈ సమావేశంలో విష్ణుకుమార్ రాజు ఉన్నారు, అలాగే కొనతాల ఉన్నారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఇక్కడ ఈ కమిటీ మాట్లాడింది ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారు కూడా చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి ఎలాంటి సంబంధం ఉండకూడదు, అలా చేస్తే రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టచ్చు, ఒక రకంగా స్వచ్ఛందంగా ఎవరైనా రేషన్ తీసుకోకపోతే వాళ్ళ కార్డులు వెనక్కిచ్చేయండి అని చెబుతూ ఈయన చెప్పింది ఏంటి అంటే, రేషన్ కార్డుని అలాగే బియ్యం కార్డుని ఈ ఆరోగ్యశ్రీ కార్డుని సెపరేట్ చేసేయాలట. ఆరోగ్యశ్రీ కార్డు బియ్యం కార్డు విడివిడిగా ఇస్తే అక్రమాలను అరికట్టచ్చు, అక్రమ రవాణాను అనేది. వాస్తవానికి ఇదిగో నేను ఫోటో చూపిస్తాను.